అలాగ దేవుని చిత్తం మనం ఉంది. మనం ఏం చేయాలంటే ఈ లాజరు దేని కొరకు ఆ వ్యాధి వచ్చిందంట. 4వ వచనం చూస్తే యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దీని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదంట. హల్లెలూయా. దేవుని కొరకు ఈ వ్యాధి వచ్చిందంట. ఒకవేళ మనకొచ్చిన శ్రమ, మనకొచ్చిన నింద అది దేవుని మహిమ కొరకు వచ్చిందేమో అని మనం గ్రహింపుతూ ఉండాలి. లేదా మనం నేర్చుకోవడానికి వచ్చిందేమో అని మనము గ్రహించగలిగిన వారిగా ఆత్మీయతను పొందుకొని ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ కూడా పుట్టి గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడు అని మనం ఇందాక చదువుకున్నాం. శిష్యులు అడుగుతున్నారు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయటం వలన పాపం చేయటం వలన ఇతడు గుడ్డివాడిగా పుట్టాడా అని ప్రభువుని అడిగినప్పుడు, వీడైనను వీని కన్నవారైన పాపము చేయటం వలన పుట్టలేదు కానీ దేవుని క్రియలో ఇతని యందు ప్రత్యక్ష పరచబడుటకే అతడు గుడ్డివాడిగా పుట్టాడంట. హల్లెలూయా. అయితే యోబు అంటున్నాడు, యోబు పలికాడు కదా, సర్వం పోయిన తర్వాత దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకుండు, దేవునికి మహిమ కలుగును గాక అంటున్నాడు. అలాగే మనకు వచ్చిన శ్రమలో, నిందలో, అవమానాలు, ఆర్థికలో, అప్పులలో మనం కూరుకుపోయినప్పటికీ మనము దేవుని మహిమ కొరకై మనము నిలబడాలి. హల్లెలూయా. మనము ఒక్కొక్కరము ప్రత్యేకంగా దేవుడు ఇచ్చాడు కదా, మన ఏలుముద్రలు ప్రత్యేకంగా ఇచ్చాడు. మనము విలువ పెట్టిన కొనబడిన వారు అని మనల్ని దేవుడు ఇచ్చాడు. విలువ పెట్టి కొనబడిన వారమే కదా. ఆయన శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు, వెలగట్టాడు. ఆయన రక్తాన్ని వెలగట్టి మనలను విలువైన వారిగా చేశాడు. అయితే మనమంట దేవుళ్ళో విలువైన వారిగా మనం ఉన్నామంట. హల్లెలూయా. అయితే ఈ పుట్టి గుడ్డివాడు దేవుని మహిమ క్రియలు ప్రత్యక్షపడటం కొరకై, అంటే అతన్ని అతడు చూపు పొందిన తర్వాత అతనిని బట్టి అనేకులు దేవుని తెలుసుకోవటం కొరకు అతడు గుడ్డివాడిగా పుట్టాడు. హల్లెలూయా. అలాగే లాజరు కూడా, ఈ లాజరుకు ఈ వ్యాధి వచ్చింది దేనికి వచ్చిందంట? అది మరణం కొరకు రాలేదంట. ఆయన దేవుని కుమారుడు, ఆయన యందు మహిమపరచబడిన లాగిన ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ ఆ మనిషి కుమారుడు దీని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు లాజరుకు ఆ వ్యాధి వచ్చింది. హల్లెలూయా. అలాగే మనము కూడా ఎన్ని పరిస్థితుల్లో వచ్చినప్పటికీ మనం మహిమ కొరకై, ఆయన మహిమ మన పట్ల, మన నుంచి, మన ద్వారా ప్రత్యక్ష పరచబడినట్లు మనం బ్రతకాలి. హల్లెలూయా. హల్లెలూయా.